బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. హెచ్సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్లించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ట్రయల్ రన్ రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45 వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ భవన్, బసవతారకం ఆసుపత్రి, విద్యాభవన్ మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేశారు. ఐటీసీ కోహినూర్ కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెంబర్ 60, రోడ్ నెంబర్ 67 మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు చేరుకోవాలని సూచించారు. ట్రయల్ రన్ సమయంలో ఎక్కడా యూటర్న్లకు అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు ఎడమ లైన్లోనే ప్రయాణించాలని, రియల్ టైం ట్రాఫిక్ అప్డేట్స్ కోసం నావిగేషన్ యాప్లను వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు కార్ పుల్లింగ్, ప్రజా రవాణా సేవలను ఉపయోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకుని సహకరించాలని కోరారు. ఈ కమింగ్ సండే కేబీఆర్ పార్క్ చుట్టూ మళ్ళొకసారి ఫుల్ డే, అంటే మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఈ వన్ వే ట్రయల్ మళ్ళీ కండక్ట్ చేస్తాము. దీనిలో ఉన్న క్యారేజ్ వేతో ఎలా మన ట్రాఫిక్ని మంచిగా మేనేజ్ చేయవచ్చు అని మేము స్టడీ చేయడం జరిగింది. టెక్నికల్ సిమ్యులేషన్ యాక్టివిటీ కూడా టేకప్ చేసినాము. ఆ సిమ్యులేషన్ యాక్టివిటీలో వన్ వే చేస్తే మంచిగా ఉండొచ్చు అని రిజల్ట్ వచ్చింది. ఒక సండే 2 hours జనాలకు చెప్పి ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఆ ట్రయల్ రన్లో డ్రోన్ విజువల్స్ తీసుకున్నాము, అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, ఎక్కడెక్కడ ఫ్రిక్షన్ వస్తున్నాయి అన్నది స్టడీ చేసి జిహెచ్ఎంసి వారు సహాయంతో ఆ చిన్న చిన్న కరెక్షన్స్, మీడియన్ ఓపెనింగ్స్ ఎక్కడైతే చేయాలో అది కూడా చేయమని కోరినాము. దాని ప్రకారం ఈ సండే మళ్ళొకసారి ఫుల్ డే స్టడీ చేస్తాం. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే విత్ ఇన్ ఎ వీక్ పర్మనెంట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ కమింగ్ సండే